నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 13/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథులు తదియ రాత్రి తెల్లవారుజాము 1-2 వరకు, నక్షత్రం శ్రవణం ఉదయం 6:53 వరకు, యోగాలు ప్రీతి సాయంత్రం 6:01 వరకు, కరణం వణిజ మధ్యాహ్నం 1:26 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజాము 1-2 వరకు, రాహుకాలం సాయంత్రం 4:58 నుంచి 6:36 వరకు, గుళికాలం మధ్యాహ్నం 3:20 నుంచి 4:58 వరకు, యమగండం మధ్యాహ్నం 12:03 నుంచి 1:41 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:29 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి 5:44 వరకు, అమృతకాలం రాత్రి 8:26 నుంచి 10:02 వరకు, వర్జం ఉదయం 10:52 నుంచి 12:28 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు చూసినట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో, అది గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి కానీ, వాహన కొనుగోలుకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు అధిక శాతం ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది మీరు ఫోకస్ చేసినా ముఖ్యంగా దానికి సంబంధించిన విషయాల్లో కొత్త వ్యక్తుల్ని నమ్మి మోసాలకు గురి కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి మనకి కనబడుతుంది. ఎందుకంటే కొత్త వ్యక్తులని నమ్మి మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు లాంటివి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా నూతన అవకాశాలకి, అధిక రెస్పాన్సిబిలిటీస్ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇటు గృహం, స్థిరాస్తులు, మరి ఒక పక్కన మీకు కుటుంబంతో పాటుగా వృత్తి, వీటికి సంబంధించి ఫోకస్ దేని మీద కరెక్ట్గా చేయాలో తెలియని పరిస్థితిలాగా కొంత గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. కనుక మీరు కొంచెం నిదానంగా ఆలోచించి తగిన విధంగా ప్రణాళిక వేసుకొని ఆ పరంగా ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని అన్నీ కూడా ఖచ్చితంగా బాగా చేసుకోగలుగుతారు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. అంటే ఈ దగ్గర ప్రయాణాల వల్ల కూడా ఇక్కడ ఏంటంటే మీరు అది మీకు సంబంధించిన కమ్యూనికేషన్ విషయాలు కావచ్చు, దగ్గర ప్రయాణాల ద్వారా మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే ఫ్రెండ్ సర్కిల్ని పెంచుకునే విధంగా ఆలోచనలు అనేవి అధికంగా చేయడం అనేది, ప్లస్ దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలలో, కమ్యూనికేషన్లో, లాజికల్ థింకింగ్లో మీకు చక్కటి మీకుండే ఆ రకమైన ఆలోచనల వల్ల స్నేహ సంబంధాలని చక్కగా నిలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మంచి లాజికల్గా మాట్లాడుతూ స్నేహ సంబంధాలని నిలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీకు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశిలో మనకు ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికంగా చేస్తారు. అలాగే సమయస్ఫూర్తిగా మాట్లాడి పనులని చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏ పన్నైనా సరే చాలా చక్కగా మీ మాటలతో చేసి పనిని సాధించుకోవడంలో చాలా చక్కగా ఉంటారు. కానీ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం మీరు పనులు ఎంత బాగా చేసుకోగలిగినా కొన్నిసార్లు ఆ కమ్యూనికేషన్ వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే మీరు చెప్పిన విధానాన్ని అవతల వాళ్ళు సరియైన రీతిలో రిసీవ్ చేసుకోలేకపోయినా, వాళ్ళు అపార్థం చేసుకున్నా దానివల్ల మాటల వల్ల కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా వీలైనంత జాగ్రత్తలు ఇంకొంత తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మాటలు కావచ్చు, లాజికల్ థింకింగ్ కావచ్చు, ఏదైనా సరే తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. కర్కాటక రాశి.
అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు మనకి ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడే విషయాల్లో ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని అతి జాగ్రత్త వల్ల కావచ్చు, లేకపోతే ముందు చూపుతో కావచ్చు, కొంత ఎక్కువ ఆలోచించి ఆలోచనలతో సమయాన్ని మీరు వృధా చేసుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. కనుక ఏదైనా సరే ప్రాక్టికల్గా చేద్దామనుకున్న విషయాన్ని చక్కగా చేసేయడానికి మీరు ప్రయత్నం చేసి సమయాన్ని వృధా చేసుకోకుండా సాంఘిక సంబంధాలని పెంచుకుంటూ, అలాగే మిత్ర సంబంధాలని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు మంచిగా కృషి చేస్తారు. దానికి సంబంధించి మీకు ఒక చక్కటి గుర్తింపు గౌరవం, ఏ విషయాన్నైనా అవలీలగా అనర్గళంగా మాట్లాడగలరు అనే ఒక మంచి పేరును కూడా సంపాదిస్తారు. ఆ పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. కాబట్టి కానీ అయినప్పటికీ కూడా మానసిక సమస్యలు లాంటి వాటికి మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఓవర్ థింకింగ్ అనే దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తూ పీస్ ఆఫ్ మైండ్తో ముందుకెడితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? మఖా పుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీకు ఈ విషయంలో ఈ సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాల మీద ఆలోచనలు, అంటే అనుకోకుండా మీకు పెట్టుబడులు కావచ్చు, అనుకోకుండా మీకు వ్యక్తులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే ఎలాగా మీ యొక్క బంధువర్గంతో కానీ లేకపోతే ఆత్మీయులు అనుకున్న వ్యక్తులతో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దినచర్యలో మార్పులు అనేవి ఏర్పడతాయి. అంటే మీరు దాన్ని సిస్టమేటిక్గా పెట్టుకోవాలి. ఇలా కాదు, ఇలా అయితే బాగుంటుంది. అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు, వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా ఆలోచన చేస్తారు. ఈ నేపథ్యంలోనే మీ యొక్క దైనందిన కార్యక్రమాల్లో మార్పు అనేది ఏర్పడడానికి మీరే అంటే ఎలా చేస్తే బాగుంటుందని ఒక సిస్టమేటిక్గా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే బంధువర్గంతో మాట్లాడేప్పుడు కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశిలో ప్రధానంగా యొక్క ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. అంటే ఆల్రెడీ వేసుకున్న ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి మీ క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ ముందుకెడతారు. అలాగే మీ యొక్క ఆలోచనలలో మీ యొక్క ఎక్కువ శాతం అది అభివృద్ధి అనేది ఇన్వెస్ట్మెంట్స్ ఒకవైపు అయితే సంతానం యొక్క అభివృద్ధి రెండింటి గురించి ఆలోచిస్తారు. సంతానార్థులు సంతానం విషయంలో విశేషంగా ఆలోచనలు చేయడం అనేది ఒకటి జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా మీ యొక్క సమయస్ఫూర్తితో, మీ నిర్ణయ సామర్థ్యంతో, అలాగే మీ పలుకుబడితో పనులని సులువుగా చేసుకోవడానికి ఒక చక్కటి ప్రణాళికని ఏర్పరచుకొని దాని పరంగా ముందుకెళ్ళడం, అంటే మీ పనులు సులభంగా అవ్వడం, దానికి వ్యక్తుల సహకారం, దాంతోపాటుగా మీకు ఆత్మీయులతో కలిపి మీ ఆలోచనలని మీరు షేర్ చేసుకోవడం, చెప్పవలసిన విషయాన్ని చాలా చక్కగా చెప్తూ, అంటే క్లారిటీ అనేది మాటల్లో ఉండడం, దాంట్లో స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఉండడం, వీటి వల్ల అనుకున్న ఫలితాలు సాధించడానికి చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు ఇవన్నీ కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున గృహంలో వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకుంటూ ముందుకు పెడుతున్నప్పటికీ నూతన విషయ సేకరణ అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మీరు ఎక్కడైతే మీ యొక్క కార్యకలాపాలు, అంటే మీ వృత్తి కానీ మీ యొక్క వ్యాపారం కానీ వాటికి సంబంధించిన ప్రదేశాల్లో మీ యొక్క ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ మీరు అభివృద్ధి చెందడానికి చేసుకునే ప్రణాళికలు అనేవి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో ఖర్చు అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీ క్రియేటివిటీ, అభివృద్ధి మొదలైన విషయంలో గృహంలో వ్యక్తులతో సంప్రదించి కొత్త ఆలోచనలతో మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకెడతారు. కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఎక్కడైతే వృత్తి నిర్వహిస్తున్నారో, ఎక్కడైతే వ్యాపార కలాపాలు మీరు సాగిస్తున్నారో ఆ ప్రదేశంలో ఉండే వ్యక్తుల యొక్క ఆలోచన సరళి కూడా కొన్నిసార్లు సంస్థ మీద ప్రభావం చూపిస్తుంది. కనుక వీలైనంతవరకు అలాంటి వాటికి తొందరగా రియాక్ట్ కాకుండా
ప్రశాంతంగా మీరు ఆలోచించి ముందుకెళ్ళి మీరు అనుకున్నవి సాధించడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశిలో మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేశాము అనుకుంటూ వాళ్ళు ఎక్కువ అనుకుంటారు, కానీ పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు వచ్చే విషయంలో మాత్రం ఏదో రకమైన అవరోధాలు లాంటివి కలగడం, ఆశించిన వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం, వీటి వల్ల కొంత చికాకు అనేది ఒకటి ఎదురవుతుంది. అయినప్పటికీ మీరు మీ అంతటి మీరు పట్టుదలగా అనుకున్న పని సాధించడానికి ఎక్కువ శక్తి సామర్థ్యాలు చూపిస్తూ ముందుకు పెడతారు. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వెనకాడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే మీకు వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఆకస్మికంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు, ఆలోచనలు, దానికి సంబంధించిన అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకెడతారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి కూడా అవకాశం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గణితానికి సంబంధించిన విద్య, దాంతోపాటుగా అకౌంటెన్సీ, వీటికి సంబంధించిన విద్యలు కూడా అనుకూలమైన ఇదిగానే కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ ధనుసు రాశి వాళ్ళకి మీ ఆలోచనలలో ఎక్కువ శాతం ఆర్థిక సంబంధమైన విషయాలు, అభివృద్ధికరమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా భాగస్వామ్య వ్యవహారాలు కానీ, వృత్తికి సంబంధించినవి అంటే అటు కెరీరు, ఇటు వ్యాపారం, భాగస్వామ్య విషయాలు, ఇవి కొంత మీకు అసంతృప్తిని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నప్పటికీ కూడా మిత్రుల సహకారంతో అసంతృప్తిని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే ఎవరితో కూడా మీకు ఘర్షణ రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కావచ్చు, అనుకోని పెట్టుబడుల వల్ల కావచ్చు, వ్యాపారపరమైన వ్యక్తులతో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహించాలి. అయినప్పటికీ కూడా మీరు ఎలాగైనా సరే ఎలాంటి పరిస్థితినైనా మీ తెలివితేటలతో తెలివిగా, సమయస్ఫూర్తిగా మాట్లాడి ఆలోచించి పనులను సులభంగా చేసుకుని వెళ్ళిపోయే ఇది ఉంది కనుక ఎలాంటి సమస్యనైనా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చక్కగా కృషి చేసి ముందుకు వస్తారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశిలో ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆలోచనలలో పట్టుదల పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, కొత్త ఆలోచనలు చేస్తారు, అభివృద్ధికరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు, వారి యొక్క గణితం అంటే వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్, వాళ్ళ యొక్క సమయస్ఫూర్తితో చాలా సమస్యల్ని అధిగమించడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. అంటే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఇమ్యూనిటీకి సంబంధించిన విషయాలు, అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య, తండ్రి మొదలైన వారు అందరి విషయాల్లో కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఏర్పడడానికే అవకాశం ఉంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందిన వ్యక్తులతోనూ, వ్యాపారస్తులతోనూ కలిపి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి పదం వైపు మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? మీకు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏ రకమైన విషయాలు? ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే నిద్రలేమి మొదలైన విషయాలు, వీటి గురించి కొంత ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది. అంటే స్థిరాస్తులు, దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచనలతో సరైన నిద్ర అనేది లేకపోవడం కానీ, లేకపోతే ఎక్కడో ఏదో భూమికి సంబంధించిన విషయాలు, వాటిని ఏదైనా చేద్దామనుకున్న విషయాలు, లేకపోతే కొత్త భూమి, లేకపోతే భూమికి కొనుగోలు, ఉన్న భూమి యొక్క అమ్మకాలు, అంటే ఎక్కువ శాతం భూమి యొక్క కొనుగోలు, వీటికి సంబంధించిన విషయాలు, వీటికి సంబంధించిన వాటి వల్ల పూర్తి స్థాయిలో సంతృప్తి అనేది కొంత తగ్గుతుంది. నిద్రాలేం అనేది ఒకటి ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానానికి కూడా పోటీ పరీక్షలు మొదలైన వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. క్రీడాకారులకు కూడా అనుకూలమైన సమయం, అంటే క్రీడల మీద ఎక్కువ ఆసక్తి ఉంది. అంటే క్రీడల్లో కూడా మనం ఈ చెస్కి సంబంధించిన విషయాలు కానీ ఇలాంటి వాటిలలో కూడా అనుకూలమైన సమయంగానే వీళ్ళకి మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న ఫలితాలను వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు సమయానికి జ్ఞాపక శక్తి అంటే అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడంలో
కొంత డిలే ఉండడం బట్టి కూడా వచ్చిన అవకాశాలని కోల్పోవడం, లేకపోతే తర్వాత మనకి సమయానికి స్ఫురించకుండా తర్వాత స్ఫురించడం, ఇలాంటి వాటికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు విద్యార్థులు కూడా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. అలాగే తెలివితేటలను పెంచుకొని, అంటే కృషి చేసిన రైటింగ్ స్కిల్స్ని కూడా పెంచుకోవాలి. విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తప్పకుండా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం బట్టి జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ విద్యాపరమైన విషయాల అభివృద్ధితో ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే దాంతోపాటుగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా వారి అభివృద్ధి కొరకు మీరు చేసే విషయాల్లో మిశ్రమ ఫలితాలు లాంటివి కనబడుతున్నాయి. కనుక వీలైనంతవరకు ఏ విషయంలోనైనా సరే దానికి సంబంధించి ఆశించిన ఫలితాల్లో, అంటే చిన్ననాటి మిత్రులను కలవడం, వారి సహకారంతో దూర ప్రదేశాల్లో మీ సంతాన అభివృద్ధి కొరకు మీరు కొత్త ఆలోచనలు చేయడం, ఇలాంటి వాటికి అనుకూలమైన సమయంగానే మనం భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్టయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున మీరు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశం కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా సమయము, ఆసక్తి, అవకాశం అన్నీ కూడా ఉన్నట్లయితే ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆరాధన చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే సూర్యుడు మనకి ప్రత్యక్షంగా కనబడే ఇది కనుక తప్పనిసరిగా సూర్యుడికి ఆరాధన చేయడం అనేది, ఆదిత్య హృదయం చేయడం, ఆదిత్య హృదయం చేయలేకపోతే వినడం లాంటిది, అలాగే ఆదిత్యుడికి సంబంధించిన శ్లోకాలు, ఇలాంటివన్నీ కూడా మీకు అలాగే ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి ఆయనకి మనం సూర్య నమస్కారాలలాగా, సూర్య నమస్కారాలు అంటే యోగాలో చెప్పిన 12 టైపులా అని కాకపోయినా కనీసం సూర్య నమస్కారాల్లో సూర్యుడికి మనం ఒక నమస్కారం పెట్టుకొని మన మనసులో విష్ని ఆయన దగ్గర చెప్పి ఆరోగ్యం కోసం, ఎందుకంటే సూర్యుడు అంటేనే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారు కాబట్టి ఆరోగ్యం కోసం సూర్యనారాయణ స్వామి యొక్క ప్రసన్నత అనేది మనకు కావాలి కనుక అది చేసినా మంచిదే. అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా కూడా మంచిదే. ఎందుకంటే గోచరరీత్యా చెప్పే ఫలితాల్లో చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అధిగమించడానికి మీ ఇష్టదేవత ప్రార్థన కానీ, లేకపోతే మనం చెప్పిన ఈ యొక్క సూర్యనారాయణ స్వామికి సంబంధించినవి చేసుకున్నా విన్నా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దానివల్ల ప్రశాంతత అనేది ఏర్పడుతుంది కనుక చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిగా చెప్పచ్చు. నేటి వైశిష్ట్యం అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యంలో భాగంగా ఇవాళ మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, మనకి రేపు సంకష్టహార చవితి అని ఉంటుంది. రేపు రాబోతున్న సోమవారం నాడు ఈ సంకష్టహార చవితి ఏంటి, దీనికి సంబంధించిన కథ మొదలైన విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం. మామూలుగా మనకి సంకష్టహార చవితి అనగానే సంకష్ట అంటే కష్టాలని, మనకి ఎదురవుతున్న కష్టాలకి దేనికైనా సరే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులనైనా అధిగమించే విధంగా మనం ముందుకు వెళ్ళడానికి చేసే సంకష్టహర, వాటిని హరించే దేవుడిగా మనం కష్టాలను అధిగమించడానికి కష్టాలని హరించే దేవతడిగా సంకష్టహర చవితి అని చెప్పి మనం వినాయకుడికి చేస్తాం. మామూలుగానే వినాయకుడు అంటేనే వినాయకుడికి విశేషమైన, అటు నార్త్ కావచ్చు సౌత్ కావచ్చు ఎక్కడైనా ప్రపంచంలో అది చాలా 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 స్టార్ట్ చేసిన ఏ కార్యక్రమానికైనా వినాయకుడితో ముందుకెడతారు. అయితే ఈ సంకష్టహర చవితులు కూడా తీసుకున్నట్లయితే సంవత్సరంలో మనకి 12 సంకష్టహర చవితులు ప్రతి నెల మనకి ఆ మాసంలో శుక్లపక్షంలో ఈ యొక్క పౌర్ణమి దాటిపోయిన తర్వాత మనకి చవితి అని చెప్పి ఏర్పడుతుంది, బహుళ చవితి. అది మనకి సంకష్టహర చవితిగా మనం చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో మనకి ఈ చవితి అనేది చతుర్థి అంటాం కదా దీన్ని. ఈ రోజున మనకి ప్రతి నెల, అంటే ఒక్కొక్క నెల ఒక్క పేరుతో, సంకష్టహర చవితుల్లో కూడా ఒక్క నెల ఒక్క పేరుతో అనమాట. ఏకదంత లేకపోతే ఇంకొకటి కృష్ణ పింగళ ఒక్క పేరుతో మనకి సంకష్టహర చవితి అనేది ఇప్పుడు మనకు వచ్చింది. ఈ ఆషాఢ మాసంలో మనకు వచ్చిన ఈ సంకష్టహర చవితి పేరు ఏంటంటే గజానన సంకష్టహర చవితి, గజానన అని చెప్పి. అయితే దీనికి సంబంధించిన కథ ఏంటి అన్న విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సాధారణంగా అసలు మామూలుగానే సంకష్టహర చవితి అనే దాంట్లో మామూలుగా దానికి సంబంధించిన స్టోరీ ఒకటి, అలాగే ఈ మంత్లీ వచ్చే సంకష్టహర చవితికి సంబంధించిన కథ ఒకటి, రెండు వేరుగా ఉంటాయి. ఏదేమైనా దీంట్లో ముఖ్యమైన భాగం ఏంటంటే వినాయకుడిని మనసా వాచాకరమైన పూజించటం, ఆయనకి సంబంధించి మనం ఈ కొందరు సంకష్టహర చవితుల్లో కూడా చాలామంది సంవత్సరంలో 12 పాటించే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది అవకాశం లేకపోతే కొన్ని పాటించే వాళ్ళు ఉంటారు. ఏది చేసినా సంకష్టహర చవితి విధానంలో ఏంటంటే జనరల్గా చెప్పేది
ఆ రోజు ఉదయమే లేచి ఒక అన్ని మీ యొక్క కృత్యాలన్నీ తీర్చుకున్నాక భగవంతుడికి సంబంధించి వినాయకుడికి సంబంధించిన ఆరాధన చేయడం, వినాయకుడికి సంబంధించిన ముడుపు కట్టుకోవడం, దానికి సంబంధించిన వృత్తకథ వినడం, తర్వాత చంద్రోదయం తర్వాత మన యొక్క ఉపవాసం ఇది చేసుకోవడం, అప్పటిదాకా ఉపవాసం ఉండడం అనేది ఇలా అంటే ఆ విధానంలో వెళ్ళడం అనేది ఒక విధానం. ఇక్కడ మనం కేవలం కథ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. కాబట్టి దీంట్లో భాగంగా ఏంటంటే మామూలుగా సంకష్టార చవితి కామన్గా అసలు అంటే కథ ఏంటంటే ప్రతి నెల వచ్చే ఈ సంకష్టార చవితి దీంట్లో ముందుగా ఏంటంటే ఒకానొకసారి ఇంద్రుడు భృగండి అనే ఒక వినాయకుడి యొక్క భక్తుడిని కలిసి తన ప్రదేశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తన యొక్క విమానంలో వెడుతున్నప్పుడు ఒక ప్రదేశానికి వచ్చాక ఎవరిదో దృష్టి పడి ఆ విమానం ఆగిపోతుంది. ఆ దేశపు రాజు సోర్సేన్ అని చెప్పి ఆయన ఒక మహారాజు బయటకు వచ్చి అదేంటి ఇంద్రుడి యొక్క విమానం మన యొక్క ప్రదేశంలో ఆగిపోయిందని చెప్పి ఆయన చాలా ఆనందపడి వెంటనే ఇదవుతుంటే ఇప్పుడు ఇంద్రుడు కిందకి దిగి ఇది మీ ప్రదేశంలో ఎవరిదో దృష్టి వల్ల నాది ఇలా ఆగిపోయింది, కాబట్టి అది కదలాలి అంటే ఎవరన్నా నిన్న చవితి ఇవాళ పంచమి ఎవరన్నా నిన్న ఆ రకంగా పూజ చేసిన వారు ఎవరైనా ఉంటే వారి యొక్క పుణ్యఫలంతో అది ముందుకు కదులుతుందంటే మొత్తం రాజ్యం అంతా కూడా ఆయన పంపిస్తాడు. ఎవరు దొరకరు. సరే దొరకలేదు అంటే ఈ లోపల ఒక స్త్రీ యొక్క మృత శరీరాన్ని తీసుకొని గణేశుడి యొక్క భటులు తీసుకుని వెడుతూ ఉంటారు. వెంటనే ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే నిన్నంతా ఈవిడ ఏమీ తినకుండా ఉంది, చంద్రోదయం సమయం దాకా ఉపవాసం తెలియకుండానే ఉంది, ఆ తర్వాత ఆవిడ ఇలాగా ఇదైంది కాబట్టి ఆవిడని గణేష్ లోకాన్ని తీసుకెడుతున్నాము, గణేశుడికి తెలియకుండానే ఆవిడ పూజ చేయడం బట్టి ఇలా జరిగింది. అయితే ఆవిడది పుణ్యాన్ని మాకిమ్మని వాళ్ళు అడిగితే అది కుదరదని వాళ్ళు చెప్తారు. కానీ ఈ లోపల ఒక పెద్ద గాలి రావడం, ఆవిడ శరీరం నుంచి వచ్చిన గాలితో ఆ విమానం కదలిక అనేది ఏర్పడుతుంది. కనుక ఆ విమానం యొక్క కదలిక అనేది ఆ యొక్క గాలి స్పర్శకే అలా ఉన్నప్పుడు నిజంగా ఆ యొక్క వ్రతం చేయడం బట్టి ఇంకెంత మంచి ఫలితాలు వస్తాయన్న విధానంలో ఈ సంకష్టార చవితి అనే దాన్ని చెప్తారన్నది ఒకటి జనరల్గా ఎవ్రీ మంత్ చేసే కథకి ముందు చెప్పేది. ఇక ఈసారి వచ్చింది గజానన సంకష్టార చవితి కనుక ఈ గజానన సంకష్టార చవితి యొక్క కథను కూడా మనం ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఇక్కడ స్కందకుమారుడు అంటే ఈ యొక్క కార్తికేయుడి దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతారు ప్రపంచంలో అనేక రకాలైన బాధలు, దుఃఖాలు, విపత్తులు, అనారోగ్యాలు, అలాగే వ్యక్తులు కుటుంబాల నుంచి బహిష్కరించి వెళ్ళిపోవడం, రాజ్యాల నుంచి బహిష్కరించి వెళ్ళిపోవడం, వాళ్ళు అనుకున్నట్టుగా లేకపోవడం, అన్ని రకాల సమస్యలతో ప్రజానీకం ఉన్నప్పుడు దీన్ని అధిగమించే విధానం చెప్పమంటే అప్పుడు కార్తికేయుడు చెప్తాడనమాట. ఇలాంటిదే ఒకానొకప్పుడు అడగడం జరిగింది. చాలా మంచి ప్రశ్న. ఈ విషయాన్ని దీనికి సంబంధించిన కథ ఒకటి మీకు కృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. ఈ ఒకానొక కథ అనేది ఉంది దీనికి సంబంధించి ఏం చేస్తే ఇలాంటి విపత్తుల నుంచి బయటకు వస్తారన్న విషయంలోనూ అది పాటించి యుధిష్ఠిరుడు తన యొక్క వనవాస కాలంలో అది చేయడం బట్టి ఆయన చక్కగా తన రాజ్యాన్ని పొందడం అనేది జరిగింది. అది ఆయన చెప్పిన కథా విధానాన్ని మీకు నేను చెప్తున్నాను వినమని చెప్పి ఆయన చెప్తాడు. దాంట్లో భాగం ఏంటంటే వినాయకుడి కోసం ఈ యొక్క అమ్మవారు విశేషంగా పూజ చేసి అన్ని రకాల సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి వినాయకుడికి ఆవిడ ప్రేయర్ చేస్తుంది అనమాట. ఎవరు మన యొక్క పార్వతీదేవి తను అనుకున్న విషయంలో విజయం సాధించడానికి మళ్ళీ శివుడిని కలవడానికి హిమవంతుడి పుత్రిగా పుట్టిన శైలజగా ఆవిడ అన్ని రకాల పూజలు చేసినప్పుడు వినాయకుడు ప్రత్యక్షమై ఆవిడికి మీకు అమ్మ నువ్వు ఈ రకంగా ఈ గజానుడికి సంబంధించినది పూజా విధానం ఇది, దీన్ని ఈ రకంగా చేయాలి, దీనికి ఇన్ని రకాలైన లడ్డూలు ప్రసాదంగా చేయాలి, అలాగే దానికి ముందు మీరు చతుర్దశి తిథికి ఆర్ఘ్యం, తర్వాత వచ్చేటప్పటికి మీరు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం, అలాగే వినాయకుడు పూజా విధానం మొదట చేయాలి, ఇలా చేయగా మీకు అన్ని విధాలు అనుకున్న విషయంలో మీరే కాదు ఎవరు చేసినా అనుకున్న విజయాలు సాధిస్తారని చెప్పి ఆయన చెప్పడం, అలాగే ఆవిడ ఆ కార్యక్రమాలు చేసి అనుకున్న విజయాలు సాధించడం, ఇవన్నీ కూడా దాంట్లో విధానాలన్నీ కూడా చెప్తాడు. దాన్ని పాటించి నేను అనుకున్న విషయంలో సక్సెస్ సాధించి తన యొక్క పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ సంపాదించడానికి యుధిష్ఠిరుడికి అది ఒక మార్గంగా ఆయన కృష్ణుడు చెప్పిన దాన్ని విని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ దీంట్లో ధర్మార్థ కామ మోక్షాలనేవి, దానివల్ల వ్యక్తికి అభివృద్ధి, తర్వాత ఆశించిన ఫలితాలు పొందడం, అలాగే విజయాలు చేకూరడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో భాగాలుగానే ఉంటాయి. కనుక దీన్ని పాటించి దీంట్లో ఏంటంటే భక్తి అనేది చాలా ప్రధానమైంది. కొందరు సంవత్సరం జీవితకాలం ఈ రకమైన వినాయకుడికి సంబంధించిన సంకష్టార చవితులు పాటించే వాళ్ళు ఉంటారు. అలాగన కుదరకపోతే సంవత్సరంలో వచ్చే 12 నెలలు చేసేవాళ్ళు ఉంటారు. అది కూడా కష్టం అనుకున్న వాళ్ళు సంవత్సరంలో ఒకసారైనా సరే ఈ వినాయకుడికి సంబంధించి ఈ సంకష్టార చవితి పాటించేవాళ్ళు ఉంటారు. ఈ కథా విధానంలో మొత్తం మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏం చేసినా ఇది చాలా చాలా విశిష్టమైంది, ఉన్నతమైంది. ఈ సంకష్టార చవితి పాటించడం బట్టి వ్యక్తులకు ఎదురవుతున్న సమస్యలు, అనారోగ్యాలు, రుణాలు, బాధలు, దుఃఖాలు, విపత్తులు, అనుకోని ఆటంకాలు మొదలైనవి తొలగిపోవడానికి ఇది చేసుకోవడం బట్టి మంచి ఫలితం ఉంటుందని చెప్పి ఈ యొక్క కృష్ణుడు యుధిష్ఠిరుడికి, అలాగే వినాయకుడికి సంబంధించిన సంకష్టార చవితి పాటించే వాళ్ళకి చెప్తాడు. దాన్ని పాటించి దీంట్లో ధర్మార్థ కామ మోక్షాలనేవి, దానివల్ల వ్యక్తికి అభివృద్ధి, తర్వాత ఆశించిన ఫలితాలు పొందడం, అలాగే విజయాలు చేకూరడం, ఇలాంటివన్నీ కూడా ఇందులో భాగాలుగానే ఉంటాయి. కనుక దీన్ని పాటించి దీంట్లో ఏంటంటే భక్తి అనేది చాలా ప్రధానమైంది. కొందరు సంవత్సరం జీవితకాలం ఈ రకమైన వినాయకుడికి సంబంధించి సంకష్టార చవితులు పాటించే వాళ్ళు ఉంటారు. అలాగన కుదరకపోతే సంవత్సరంలో ఒకసారైనా సరే ఈ వినాయకుడికి సంబంధించి ఈ సంకష్టార చవితి పాటించేవాళ్ళు ఉంటారు. ఈ కథా విధానంలో మొత్తం మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏం చేసినా ఇది చాలా చాలా విశిష్టమైంది, ఉన్నతమైంది. ఈ సంకష్టార చవితి పాటించడం బట్టి
ఈ యొక్క కార్తికేయుడు ద్వారా వీళ్ళందరూ వినడం బట్టి మహామునులందరూ కూడాను ఇది చాలా విశిష్టమైన వ్రతం అని చెప్పి తెలుసుకుని ముందుకు పెడతారు. కాబట్టి ప్రతి నెల ఒక్క పేరుతో మనకి సంకష్టార చవితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడిన సంకష్టార చవితిని గజానన సంకష్టార చవితి అంటారు. ఆ రోజున ఏం చేసుకున్నా చేసుకోపోయినా వినాయకుడికి ప్రార్థించటం, వినాయకుడి ముందు గుంజళ్ళు తీయడం, అలాగే విఘ్నేశ్వరుడికి ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా మాకు అవకాశం ఇవ్వమని చెప్పి వేడుకొలుపులా మాట్లాడడం ఇవన్నీ కూడా అవసరం. ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తి ఏది మొదలుపెట్టినా అది గృహప్రవేశం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే కొత్త పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, దేంట్లోనైనా విఘ్నాలు కలగకుండా వ్యక్తి ముందుకు వెళ్ళడానికి తప్పనిసరిగా వినాయకుడితో ప్రార్థించి మొదలు పెడతారు. కనుక సంకష్టార చవితి అనేది చాలా చాలా ముఖ్యమైనదిగా మనం భావించి ఆ రోజున వినాయకుడిని ప్రార్థించుకోవడం, వినాయకుడికి సంబంధించిన వినడం, వినాయక దేవాలయాలకు వెళ్ళడం ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి, అభివృద్ధికి అవకాశం ఇస్తుందని చెప్పి కూడా మనం ఇక్కడ భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.